నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనుభవజ్ఞులైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటని. కార్యక్రమం ఏదైనా అద్భుత నిర్వహణతో జయప్రదం చేయడం మనకి మనమే సాటి అన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. తేటగుంట క్యాంపు కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు జరిగింది. పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాలరాయుడు పర్యవేక్షణలో జరిగిన సర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్ ఛార్జీలు, సీనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటని. కార్యక్రమం ఏదైనా అద్భుత నిర్వహణతో జయప్రదం చేయడం మనకి మనమే సాటి అని అన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. తేటగుంట క్యాంపు కార్యాలయంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సర్పై అవగాహన సదస్సు జరిగింది. పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాలరాయుడు పర్యవేక్షణలో జరిగిన సర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్ ఛార్జీలు, సీనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన చామవరంలో సీఎం చంద్రబాబు నాయుడు సభ సూపర్ హిట్ అయిందని, సభ నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రశంసలు లభించాయని తెలిపి యనమల దివ్య పార్టీ పిలుపు అందుకుని మహానాడు సీఎం సభలను విజయవంతం చేసిన కేడర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మరో బృహత్తర బాధ్యత బూత్ ఏజెంట్లపై ఉందని, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సమర్థవంతంగా పూర్తి చేసి దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పార్టీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని, రోజుకు 50 ఇళ్లు చొప్పున ఓటర్ల నమోదు కార్యక్రమంలో మమేకం కావాలని యనమల దివ్య కోరారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించామని, అయినప్పటికీ బూత్ కన్వీనర్లే ప్రతి అంశంలోనూ కీలకమని, ప్రజలతో నిరంతరం బూత్ ఏజెంట్లు కలిసిమెలిసి ఉంటే పార్టీ ప్రభుత్వ పరంగా మంచి ఫలితాలు రాబట్టగలుగుతామన్నారు. సర్పై పూర్తి అవగాహనతో టెక్నాలజీని అందిపుచ్చుకొని పార్టీ ఆదేశాలు తూచా పాటించాలని కోరారు. పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాలరాయుడు పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అనంతరం శివ, డాక్టర్ గంట్ల చిన్నారావు స్పెషల్ ఇంటెన్సివ్స్ రివిజన్ విధి విధానాలు, సాంకేతిక అంశాలను వివరించారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, ప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నిజంగా నెక్స్ట్ డే మన మంగళగిరిలో మీటింగ్ జరిగింది. ఎస్ఐఆర్ మీద మాకు ఒక మీటింగ్ జరిగింది. అక్కడ మన ముఖ్యమంత్రి గారు మనల్ని ఉద్దేశించి, మన సభ గురించి ఉద్దేశించి మాట్లాడటం నిజంగా మన తుని నియోజకవర్గ నాయకులకే క్రెడిట్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నిజంగా అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అసలు సార్ అయితే ఒక నిమిషం మాట్లాడారు దాని గురించి ఆ సభలో. ఆ రోజు ఎక్కడ కూడా పబ్లిక్ అసలు ఎక్కడ కూడా లేవలేదు. చాలా పబ్లిక్ లో కూడా చాలా పాజిటివిటీ అనేది మనకి కనపడింది. పబ్లిక్ లో కూడా ఇది నిరంతరం కూడా కొనసాగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మన తుని మీటింగ్ అనేది ఎగ్జాంపుల్ గా సార్ చూపించడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు దీని గురించి. అలాగే ఇవాళ మీటింగ్ వచ్చేసి మన ఎస్ఐఆర్ గురించి. ఈ మీటింగ్ సంబంధించి టెక్నికల్ విషయాలన్నీ కూడా మన అబ్జర్వర్ గారు, మన చిన్నారావు గారు, అలాగే మన శివ గారు, ఈ పార్టీ తరఫున పంపించిన శివ గారు కూడా చాలా టెక్నికాలిటీస్ అన్నీ కూడా చెప్పారు. అవి మళ్ళీ నేను రీఇటరేట్ చేయను కానీ, మళ్ళీ చెప్పాను కానీ అవన్నీ మీరు ఫాలో అవ్వాలి. నేను ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడ మాట్లాడాల్సింది బూత్ లెవెల్ ఏజెంట్స్ తోటి. ఇవాళ ఒక్కసారి నాకు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరెవరు వచ్చారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. క్లస్టర్ల యూనిట్ల మీద నాకు పూర్తి విశ్వాసం. మా బూత్ లెవెల్ ఏజెంట్సే ఈ పర్టికులర్గా ఇవాళ ఈ మీటింగ్ కండక్ట్ చేసింది మా బూత్ లెవెల్ ఏజెంట్స్ కోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేసింది. ఇవాళ ఈ సర్ ప్రక్రియలో మొత్తం అంతా మీరు ఎంత బాగా చేస్తే అంత మెజారిటీ మనకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని మిగతా కార్యక్రమాలన్నీ మా యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మీద లోవర్ టేక్ కూడా చేస్తారు. కానీ ఈ ప్రక్రియ మటుకు చేయాల్సింది మీరే బాధ్యత. క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ నేను కానీ సూపర్వైజ్ చేస్తాం. పూర్తి బాధ్యత ఇది కేవలం బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్దే ఈ బాధ్యత కేవలం. అలాగే రోజుకి 50 కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏదైతే ఉందో రోజు
50 ఇళ్ళు తిరగాల. దీని మీద నేను ప్రత్యేకంగా రివ్యూ తీసుకుంటాను. ఏదైతే క్యాడర్ రివ్యూ మీటింగ్ తీసుకుంటున్నానో అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ కి ప్రత్యేకంగా కూడా ఒక 10 రోజుల తర్వాత మీ వర్క్ మీద నేను రివ్యూ తీసుకోదలుచుకుంటున్నాను. మీరు ఎంత వర్క్ చేశారు, ఈ 10 రోజుల్లో మీరు ఎంత వర్క్ చేశారు అనేది నేను చూసుకుంటాను. నాకు ఎలక్షన్ కొత్త కానీ మీకు ఎలక్షన్లు కొత్త కాదని నాకు తెలుసు. నేను మీకు చెప్పేంత దాన్ని కూడా కాదు. అందరూ పెద్దవాళ్ళు, అందరు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో మోటివేట్ అయ్యి ప్రాపర్ 100% ఓటర్ లిస్ట్ అనేది ఫుల్ ప్రూఫ్ గా ఉండాలనేదే నా ఆశ. ఎక్కడ కూడా దొంగోట్లు ఉండకూడదు. మనం ఇప్పటికీ 2 ఏళ్లలో చూస్తున్నాం. మీరంతా కూడా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ ప్రతి గ్రామం అడిగి మరీ తెలుసుకొని నేను మరీ రాసుకొని మరీ వాళ్ళకి తోచిన సహాయం తోచిన విధంగా వాళ్ళ ప్రతి ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చేస్తున్నాం. సో ఈ అభివృద్ధి కలకాలం నిలబడాలి. ఈ అభివృద్ధి ఒక్కటే కాదు, ప్రజలు ఆశించేది అవైలబిలిటీ కూడా. బూత్ లెవెల్ ఏజెంట్ ఎంత అవైలబిలిటీ, ఎంత వాళ్ళతోటి ఎంత మమేకంగా ఉంటారో, వాళ్ళని ప్రతి దాంట్లో అడిగి తెలుసుకుంటారు ప్రజలేమి తెలివి తక్కువ కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు మాకు ఎక్కువ కనిపిస్తున్నారో, ఎవరు అవైలబిలిటీగా ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ గా నుంచుంటారు. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్ పర్ఫార్మెన్స్ అనేది నాకు ఈ రివ్యూలో తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ పర్టికులర్ గా ఎన్నిసార్లు ఏజెంట్ అని అంటున్నాను. కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరందరూ కూడా రోజుకి 50 ఇళ్ళు తప్పకుండా చేసి మై టీడీపీ యాప్ లో అప్లోడ్ చేస్తామని అనుకుంటున్నాను. ప్రజలకి అవైలబుల్ గా ఉంది. వాళ్ళకి చేసిన డెవలప్మెంటే కాదు, మాకు ఎదురుగా మనిషి కనపడుతున్నాడు, మా మనిషి అనేది బూత్ లెవెల్ ఏజెంట్ కి ప్రజలకి ఫీలింగ్ రావాలి. ఈ ఏజెంట్ మా మనిషి అన్న ఫీలింగ్ వచ్చేలాగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అలాగే తర్వాత వచ్చేసి ఫ్యామిలీ మ్యాపింగ్. ఈ 50 ఇళ్ళు రోజుకి 50 ఇళ్ళు అయితే ఏవైతే చేస్తారో ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది కంపల్సరీ. ఈ ఫ్యామిలీ మ్యాపింగ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ మ్యాపింగ్ ఒకవేళ వాళ్ళకి కాకపోయి ఉంటే 80% ఛాన్సెస్ అవి దొంగోట్లని. మన దగ్గర అంత దొంగోట్లు మీరు అందరూ చాలా నిజాయితీగా వర్క్ బాగా చేస్తారు కాబట్టి మన దగ్గర అంత ఉండవు. కానీ బట్ రీఇటరేషన్ రిపీట్ చేయడం ప్రాసెస్ ని రీవెరిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఎలాగ రివైజ్ చేసుకుంటామో అలాగే ఇది కూడా ఎలక్షన్ ఒక ఎగ్జామ్, ఓటర్ లిస్ట్ అనేది ఒక రివిజన్ లాంటిది. సో కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఆ ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది ఒకటి చూసుకోవాలా. తర్వాత మన దగ్గరకు వచ్చేసి 223 బూత్లు, దానికి 43 యూనిట్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, దానికి 11 క్లస్టర్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి చూసుకోండి, ఒక్కొక్క యూనిట్ ఇన్ఛార్జ్ వచ్చేసరికి 5 బూతులు ఉన్నాయి. 5 బూతులు ఉన్నాయి, 5 గాను 6 ఉంటాయి. సో నేను ఈ 10 days అయిపోయాక రివ్యూ అనేది స్టార్ట్ చేస్తాను. సపరేట్ గా 5 బూత్స్ ఆ యూనిట్ ఇన్ఛార్జ్ ఆ పర్టికులర్ క్లస్టర్ ఓన్లీ వాళ్ళే. నాకు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఇది కంప్లీట్లీ సార్ సంబంధించింది. ఓన్లీ బూత్ ఇన్ఛార్జ్ క్లస్టర్ యూనిట్ మీ వర్క్ నాకు చూపించి నేను కంపల్సరీగా రివ్యూ ఒకటి తీసుకుంటాను దీనిపైన. కాబట్టి ఇంత మోటివేట్ చేస్తున్నాము. డెవలప్మెంట్ ఒకటే కాదు, డెవలప్మెంట్ మీకు ఆ డెవలప్మెంట్ చూసి మీ అందరిలో కూడా హుషారు రావాలి. నెక్స్ట్ రానున్న రోజులు కూడా మన టీడీపీయే కావాలా, ఉన్నారు రానున్న ఏళ్ళు కూడా, రానున్న ఎలక్షన్స్ కూడా మొత్తం అంతా టీడీపీనే కావాలా. నా కళ ఒకటే, తుది నియోజకవర్గాన్ని అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడాలి. సో దానికి నేను ఎక్కడ నేను కృషి చేస్తున్నానో అటు అన్ని వదిలేసుకొని వచ్చి ఇక్కడ కృషి చేస్తున్నాను. వేరే బిజినెస్ లేవని కాదు, అవి కూడా చూసుకుంటూ ఇవి చూసుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీలు అన్నీ వదిలేసి మీ అందరి కోసం, ప్రజల కోసం ఇక్కడ ఉన్నాం. ఇవాళ ప్రజలు మమ్మల్ని ఈ స్థాయిని నిలబెట్టారు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. నాన్నగారు నా స్థాయిని నిలబెట్టారు, వాళ్ళకి ఏదైనా చేయాలని అదొక మోటివేషన్. అందరూ నీకెందుకమ్మా వచ్చావు అన్నారు, కానీ నా నాన్నగారికి ఎంత అలా నిలబడిందో తెలుసు ఈ ప్రాంతంతో కూడా. సో నేను కూడా వాళ్ళకి ఏదైనా తిరిగి ఏదైనా చేయాలని చెప్పేసి నేను వచ్చాను రాజకీయాల్లోకి. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎక్సర్సైజ్ నాకు ఎట్టి పరిస్థితిలో డిఎల్ఏ మటుకు ఖచ్చితంగా చేయాలి. ఇది ఎంత బాగా వర్క్ చేసుకుంటే మన సక్సెస్ రేట్ అంత బాగా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో 15,000 కాదు 40,000 మెజార్టీతో గెలిచే అవకాశం మనకి చేసే వర్క్ కనిపిస్తుంది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మన మీటింగ్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నిజంగా నేను అసలు ఊహించలేదు సార్ అక్కడ చెప్తారని చెప్పి. బట్ సార్ చూసి నిజంగా ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ, వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ కానీ, ఆ రోజు వాతావరణం కూడా సహకరించడం నిజంగా చాలా అదృష్టమైన పని.
అరేంజ్మెంట్స్ కూడా అలాగా సభ అనేది అలా కండక్ట్ చేయాలి. అసలు ఒక్కరు కూడా లేవకుండా కూర్చున్నారు అని మరి ఇంటెలిజెన్స్ కూడా చెప్పారు. అసలు ఎక్కడ కూడా జరగలేదండి ఇన్ని సభలు. సార్ 40 సభలు అటెండ్ అయ్యారు కానీ ఇది 40వ సభ ఇంత బాగా అసలు ఎక్కడ చేయలేదని ఇంటెలిజెన్స్ వర్గం కూడా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే జోష్ని ముందుకు తీసుకెళ్తారని మరొకసారి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, లెజెండ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ పెద్దల యనమల రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సర్ ప్రోగ్రాం గురించి ఇప్పటికే మీరు మండల స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో కొన్ని సమావేశాలు నిర్వహించుకుని ఉండి ఉంటారు. శివ కూడా చాలా ఇన్ డీటెయిల్గా ఇంటర్ చెప్పడం జరిగింది. దీనికి ముందుగా విషయంలోకి వెళ్ళేదానికి ముందుగా మీరందరూ కూడా ఎంతో అద్భుతంగా మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ స్థాయిలో నిర్వహించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంచి స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో మంగళగిరి కార్యాలయంలో అక్కడ హాజరవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమె ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పాల్గొకపోయినా చాలా క్రమశిక్షణ తోటి, చాలా బాధ్యతతోటి మీరందరూ పనిచేయడం ఆమె యొక్క నాయకత్వ దక్షతకి, అదేవిధంగా రామకృష్ణ గారి యొక్క నిర్వహణ సామర్థ్యానికి అర్థం పడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు మన జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినందుకు మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున నేను అభినందిస్తా ఉన్నా. ఇది సర్ ప్రోగ్రామ్కి వస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మీరు ఇప్పటికే దీనికి సంబంధించిన లిటరేచర్ పూర్తిగా చదువుకుని ఉంటుంటారు. ఈ క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సమావేశాలు, గత బుధవారం నాడు జరిగినటువంటి సమావేశం కానీ, లేదు ఇప్పుడు మన శివ చెప్పినటువంటి విషయం కానీ, అదేవిధంగా చెన్నారావు గారు చెప్పినటువంటి విషయాన్ని బట్టి కానీ మీకు కాస్త అర్థమై ఉంటుంది. ఈ సార్ అనేది ఏదో కొత్త పదం, ఇది మన అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉంది. ఇదేదో చాలా పెద్ద బాధ్యత ఏమో అని భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రతి సందర్భంలోనే కూడా రాజకీయాల్లో ఉన్న మనందరికీ కూడా చిరపరిచితమైనటువంటి విషయం ఏంటంటే ఎన్యూమరేషన్, ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది మనం ఎప్పుడు కూడా చూసేటటువంటి విషయం, చేసేటటువంటి విషయం. ప్రధానంగా ఇది దేనికి ఉద్దేశించబడిందంటే ఓటు హక్కు లేనటువంటి వారిని ఓటర్లుగా నమోదు చేయడానికి, అదేవిధంగా దొంగ ఓటర్లు ఉంటే వారిని ఐడెంటిఫై చేసి ఆ ఓట్లు తీసివేయడానికి ప్రధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహవంతులు చాలా మంది చాలా ఆసక్తితో ఉంటారు. పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఇతరత్ర స్థాయిలో ఇవాళ మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం. క్షేత్రస్థాయిలో మీ గ్రామాల్లోని నిజానికి అర్బన్ ఏరియా అంటే తుని మున్సిపాలిటీలో కన్నా మిగతా ప్రాంతాల్లో చాలా ఈజీ ప్రక్రియ ఇది. గ్రామాల్లో కొత్త ఓటర్ నమోదైతే ఫింగర్ టిప్స్ లో ఉంటుంది, దొంగ ఓటర్ నమోదైనా మనకి ఇట్టే తెలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్టుగా దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శాస్త్రీయంగా రుజువు చేసేటటువంటి అవకాశం ఈ సర్ వల్ల మనందరికీ కూడా వస్తూ ఉంది. మ్యాపింగ్ అనేది ఒక కొత్త పదం మనం ఈ సందర్భంగా వినడం జరిగింది. మ్యాపింగ్ అనేది ఒక 25 ఏళ్ల క్రితం మన కుటుంబ పెద్దలు, మన తల్లిదండ్రులు లేదా మన తాతలు, మన అబ్బలు వీళ్ళందరూ కూడా 25 ఏళ్ల క్రితం ఓటర్లుగా నమోదై ఉంటుంటారు. 25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఇవాళ ఎవరైతే ఓటర్లుగా కొనసాగుతా ఉన్నామో, లేదు కొత్త ఓటర్లను తీసుకుంటా ఉన్నామో, వారి యొక్క కుటుంబ బంధుత్వాన్ని కొరిలేట్ చేసినప్పుడు అది మ్యాపింగ్ అవుతుంది. ఆ మ్యాపింగ్ అనేటువంటి ప్రక్రియ
జరిగినప్పుడు ఒకవేళ వీరికి వేరే చోట ఎక్కడైనా సరే ఓటు ఉన్నా లేదు ఓటు లేకపోయినా అది నమోదయ్యేదానికి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎటువంటి కుటుంబ నేపథ్యం లింక్ దొరకనటువంటి ఓటరు అంటే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మన ప్రాంతానికి వచ్చినటువంటి కొత్త ఓటర్ అయి ఉంటాడు. అది తెలుసుకోవడం అనేది ఈ ప్రక్రియలో మాత్రమే సాధ్యం. ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాపింగ్ జరగలేదో, లింక్ అప్ అవ్వలేదో, ఆ లింక్ జరగకపోతే కొత్తగా నమోదైనటువంటి ఓటర్ కొన్ని ప్రత్యేకమైన ఐడి ప్రూఫ్స్ ని సబ్మిట్ చేసి ఫామ్ 6 ద్వారా ఓటర్ గా నమోదు కావాల్సిన అవసరం ఉంది. అప్పుడు అతని పూర్వపరాలు మనకు అర్థమవుతాయి. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఒకవేళ ఇంతకుముందు ఎక్కడైనా ఉంటే అది ఏ ప్రాంతంలో ఉంది, లేదు ఇప్పుడు కొత్తగా ఓటర్ని నమోదు చేసినప్పుడు మనకి పూర్తి వివరాలు తెలిసేదానికి అవకాశం ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకి సార్ ఎస్ఐఆర్ అంటే అందరికీ కూడా కొత్తగా వినిపించే పదం. ఇది 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి ఈ ఎస్ఐఆర్ అనేది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ఇది 20 నుంచి 25 సంవత్సరాలు అంటే 2002తో అక్కడ వరకు జరిగి ఉందండి. ఆ లిస్టుని ఏదైతే మనకు 2026 ఇప్పుడున్న వాటర్ లిస్టుతో 2002 వరకు ఉన్న వాటర్ లిస్ట్ని వెరిఫై చేసి దాన్ని మ్యాపింగ్ చేయడమే ఈ సర్వే అండి. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆచూకీ తెలియని వ్యక్తులు, అలాగే అడ్రస్ తెలియకుండా నకిలీ ఓట్లు, ఎవరైతే మరణించిన ఓట్లు, ఇవన్నిటిని కూడా తీపించి దీన్ని ప్రక్షాళన చేయడమే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే మనం చేయవలసిన వర్క్ ఏమిటంటే ఎవరైతే మనకి గవర్నమెంట్కి సంబంధించి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మీకు ప్రతి బూత్కి మీ బూత్ లెవెల్లోనే ఆఫీసర్ పనిచేస్తారండి. అయితే ప్రతి బూత్కి మనకి బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఉన్నారు. ఎవరైతే ఎమ్మెల్యే గారు ఏజెంట్ గారు నిర్ణయించారో వారందరూ మనకి బూత్ లెవెల్ ఏజెంట్లు అండి. ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు బూత్ లెవెల్ ఆఫీసర్ పరిధిలో వర్క్ చేస్తారు సార్ వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళు చేయవలసిన వర్క్ ఏంటంటే ఏదైతే మ్యాపింగ్ అయిందో అంటే ఇప్పుడున్న 2026 వాటర్ లిస్టు 2002 వరకు ఉన్నవి ఇందులో ఉన్న ఓట్లన్నీ అందులో ఉంటే ఆటోమేటిక్గా మ్యాపింగ్ అవుతుందండి. ఆ మ్యాపింగ్ కూడా కరెక్ట్గా జరిగిందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఏదైతే బూత్ లెవెల్ ఏజెంటు, అలాగే మన నాయకులు ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జ్ వారి పరిధిలో ఉన్న యూనిట్ ఇన్ఛార్జ్ వారు, అలాగే వారి పరిధిలో ఉన్న బూతులు ఎవరికైతే యూనిట్ ఇన్ఛార్జ్ వారి పరిధిలో ఒక 5 బూతులు ఉంటాయి. ఆ 5 బూతుల్లోని సరిగా జరుగుతుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత యూనిట్ ఇన్ఛార్జ్ పై ఉందండి. అలాగే ఓవరాల్గా అంతా బాగా జరుగుతుందా, మా వర్క్ అంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత క్లస్టర్ ఇన్ఛార్జ్ గారి మీద ఉందండి. అయితే వీళ్ళు ఏం చేయాలంటే బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు మాది మ్యాపింగ్ ఎంతవరకు జరిగింది, ఇంకా మ్యాపింగ్ జరగవలసిన డీటెయిల్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఆ పెండింగ్ లిస్ట్ మీరు తీసుకోవాలి సార్. అందరూ కూడా పెండింగ్ లిస్ట్ తీసుకుని మ్యాపింగ్ సంబంధించి ఎవరైతే మనకి జూన్ 15 నుంచి జూలై 14 వరకు మనకి ఈ మ్యాపింగ్ కార్యక్రమం జరుగుతుందండి. బిఎల్ఓ హౌస్ టు హౌస్ అంటే బిఎల్ఓ ప్లస్ మన ఎవరైతే ఉన్నారో మన బూత్ లెవెల్ ఏజెంట్లు వీళ్ళందరూ కూడా డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తారండి. ఈ డోర్ టు డోర్ కార్యక్రమం చేసినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఈఎఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఎవరైతే మ్యాపింగ్ అయ్యిందో మ్యాపింగ్ అయిన వారికి మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసే పని లేదండి. ఏదైతే మ్యాపింగ్ అవ్వలేని డేటా ఉందో దానికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ మీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వివరాలు ఎవరికైతే మ్యాప్ అవ్వలేదో వాళ్ళ వివరాలు సేకరించి దానికి ఎన్యూమరేషన్ ఫామ్ అప్లై చేయాలండి. అయితే ఇక్కడ భార్య భర్తలు 2 ఉన్నారంటే భర్తకు సంబంధించి వాళ్ళ పిల్లలయ్యి వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రి ద్వారా మొత్తం అన్ని కూడా మ్యాపింగ్ అవుతుందండి. అయితే ఇక్కడ భార్యకు సంబంధించి ఎవరైతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు తరఫున ఓటు ఏదైతే ఉందో అక్కడ డీటెయిల్స్ తీసుకొని దీనికి మ్యాపింగ్ చేస్తారండి. అది మాత్రం చాలా జాగ్రత్త. ఇప్పుడు మ్యాపింగ్ అవ్వలేని డేటా అంతా కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వలస వెళ్ళిపోయిన వాళ్ళు అంటే పనుల మీద బయటకు వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు, ఆచూకీ తెలియని వాళ్ళు వీళ్ళందరినీ కూడా, అలాగే ఏదైతే మరణించిన వాళ్ళు డూప్లికేట్ ఓట్స్ అంటే నకిలీ ఓట్లు ఏవైతే ఉన్నాయో గుర్తించి
వాటన్నిటిని కూడా తీయించవలసిన బాధ్యత మన బూత్ లెవెల్ ఏజెంట్దండి. ఒకవేళ బూత్ లెవెల్ ఆఫీసర్ మనకి ఏమన్నా సపోర్ట్ చేయకపోయినా, అందులో ఏమైనా ఇబ్బంది కలిగించే విధంగా ఉండి మనం ఏదైతే టీడీపీ ఓటు ఉందో ఆ ఓటు తీయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే కనుక ఇమీడియట్ గా మీరు దాన్ని నిరూపించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే అది వెంటనే మీకు దాని పరిష్కారం చూపిస్తారండి. దాని దగ్గర మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డేట్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అనేది ఒకసారి మీకు వివరంగా దశల వారీగా ఎస్ఐఆర్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి వివరించి చెప్తానండి మీకు. అయితే మనకి బిఎల్ఓ ఇంటికి హౌస్ టు హౌస్ విజిట్ ఎప్పుడంటే జూన్ 15 నుంచి జూలై 14 వరకు. అలాగే పోలింగ్ స్టేషన్ పునర్వ్యవస్థీకరణ ఇది జూలై 14 జరుగుతుందండి. ఏమైనా పోలింగ్ స్టేషన్లు ఎక్కడైనా ఆ బూత్ లో సరిపోకపోయినా, లేకపోతే బూత్ బాగా దూరంగా ఉన్నా, మీకు అనుభవం ఉండే విధంగా పోలింగ్ స్టేషన్ కూడా సెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ నాయకుల దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఆ పోలింగ్ స్టేషన్ కూడా సరి చేస్తారండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్రెడీ శివగారు అన్ని పాయింట్ టు పాయింట్ చెప్పారు. ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బిఎల్ఓతో బూత్ లెవెల్ ఆఫీసర్ అనేవారు ఒకరు ఉంటారు. ఆ ఆఫీసర్తో బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ అనేవారు మనం జాగ్రత్తగా ఆయనతో తిరుగుతూ మనకి ఏదైతే ఫారాలు మన ఫామ్ 6, 7, 8 వాటి యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశాలు ఏంటనేది చెప్పారు కాబట్టి అవి జాగ్రత్తగా మనం జాగ్రత్త తీసుకొని మనం ఏదైనా దొంగ పేర్లున్నా, వేరే చోట ఉన్నా, లేకపోతే మరణించిన వాళ్ళ పేర్లున్నా ఆ పేర్లన్నిటిని క్రమం తప్పకుండా వాళ్ళతో తిరుగుతూ వాళ్ళ పేర్లు మరి చేర్చవలసినవి చేర్చాలి, తీయవలసినవి తీసేయాలి. తీసిన తర్వాత జాగ్రత్తగా వాళ్ళతో మనం బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్తో మన ఏజెంట్ బూత్ లెవెల్ ఏజెంట్ అనేవారు క్రమం తప్పకుండా మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా జాగ్రత్తగా మనం ఈ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి జాగ్రత్తగా చేయవలసినటువంటి బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ వారిపై ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బూత్ లెవెల్ ఆఫీసర్తోని మన బూత్ లెవెల్ ఏజెంట్స్ లేదంటే క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, కో ఇన్ఛార్జెస్ తిరిగేటప్పుడు మనం ప్రతి క్యాప్చర్ చేసుకోవాలి ఫోటో. వాళ్ళతో మనం తీసుకునేటప్పుడు ఒక ఫోటో తీసుకొని మనం మై టీడీపీ యాప్ అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మనం ఆ ఫోటోని మనం అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి 4 ఫోటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఎవ్రీడే మనకి 4 ఫోటోస్ యాక్సెస్ ఉంటుంది. ఆ 4 ఫోటోస్ ప్రతి బూత్ లెవెల్లో ఏజెంట్స్ కానీ, కో క్లస్టర్స్ కానీ, కో ఇన్ఛార్జెస్ కానీ అందరికీ 4 ఫోటోస్ ఉంటాయండి. అది సోషల్ మీడియాలో మన వంతులు ఏం చేయాలంటే మనం వర్క్ చేస్తున్నట్టు ఏదైతే లొకేషన్ ఆన్ చేసి